హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగా ఇంట మరో శుభవార్త వినపడుతుంది. నిజంగా మనందరికీ తెలుసు, మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి మరోసారి వారసులు క్యూ కట్టబోతున్నారని చెప్పాలి. అది కూడా ఒకరు కాదు, ఇద్దరు ట్విన్స్. అది కూడా రామ్ చరణ్ గారి నుంచి. మనందరికీ తెలుసు, రామ్ చరణ్ గారికి ఉపాసన గారికి మళ్ళీ బిడ్డలు పుట్టబోతున్నారు. అది ఎవరు అనేది ఇంకా తెలియదు, కానీ ట్విన్స్ అని అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడు రాబోతున్నారు ఏంటి అనేది దానికి చాలా మందికి ఆసక్తికరంగా ఉంది. అది కూడా రానే వచ్చింది. ఆ శుభ సందర్భం కూడా ఈ సంవత్సరమే ఉంది. అది కూడా ఈ నెలలోనే ఉంది అని కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ సంవత్సరానికి మెగా బ్లాక్ బస్టర్తో బాస్ బద్దలైసిపోయే రికార్డు ఇచ్చారు సంక్రాంతికి. ఆ పండగ వాతావరణం ఇంకా తగ్గలేదు అనుకునే లోపే మళ్ళీ మెగా ఇంట మరొక పండగనే తీసుకొస్తున్నారు. ఇద్దరు వారసులు రామ్ చరణ్ గారి కొడుకులా కూతుర్లా ఎవరా అనేది తెలియదు, కానీ నిజంగా పండగకి సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకేముంది, రేపు ఈ నెల జనవరి 31వ తారీఖున సిద్ధం చేసుకోండి. మెగా అభిమానులు, మెగాస్టార్ అభిమానులే కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులందరూ కూడా ఇంకా పండగకి ఇంకా 100 రెట్లు పెంచేటువంటి సంక్రాంతిని ఇంకా ఎన్ని పండగలు వస్తాయో అన్ని పండగలకి సిద్ధం అయిపోండి. ఒకరు కాదు, ఇద్దరు. ఈసారి ట్విన్స్ రామ్ చరణ్ గారికి వారసులుగా రాబోతున్నారు, చిరంజీవి గారికి వారసులుగా రాబోతున్నారు. అది నటనకి కావచ్చు, ఆయన సిద్ధాంతాలకు కావచ్చు, ఆయన సేవా గుణానికి కావచ్చు, ఆయన మంచి మనసుకి కావచ్చు, అన్నిటికీ రామ్ చరణ్ గారికి వారసుడిగా, చిరంజీవి గారికి వారసులుగా, మెగా ఫ్యామిలీకి వారసులుగా రేపు 31వ తారీఖు, జనవరి 31వ తారీఖు రాబోతున్నారు. ఇంకేముంది, పండగ అంటే మామూలు పండగ కాదు. ఇంకా పెద్ద సినిమా ఎలా ఉంటుందో, ఇంకో సినిమా ఎలా ఉంటుందో పక్కన పెడితే ఇది ఒక అద్భుతమైనటువంటి పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి న్యూసే. చాలా హ్యాపీ న్యూసే, చాలా అద్భుతంగా ఉండబోతుంది. దానికోసం సిద్ధం చేసుకోండి ఇంకా మెగా అభిమానులందరూ కూడా.